tadikitak katadum tadum tadikitak tatadum tadum dim tadikitak katadum tadum tadikitak katadum tadum. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజీ అండి. సో ఇది నేను డ్రైవింగ్ క్లాసెస్ ఎలా నేర్చుకున్నా అని ఈ వ్లాగ్ అనమాట. మా ట్యూటర్ మా గురువు గారు ఆల్రెడీ 2 సార్లు నేర్చుకొని కార్ రాలేదండి, ఈసారి సక్సెస్ఫుల్ గా రావాలి కార్ డ్రైవింగ్. థ్యాంక్ యూ డే 3 స్వామి వాళ్ళ డే 4 మన డ్రైవింగ్ క్లాస్ 3 4 ఇవాళ 4th డే అనమాట. ఇంకా స్టిల్ భయంగానే ఉంది, కొంచెం కాన్ఫిడెన్స్ రావడానికి ఒక 1 వీక్ 10 డేస్ పడుతుంది స్వామి, గ్యారెంటీ అంట. చూడాలి ఎలా అవుతుంది. ఇప్పటికీ ఇది 3వ సారి నేర్చుకోవడం అనమాట. బయట పెద్ద వాన పడుతుంది, గొడుగు పట్టుకొని వెళ్తున్నా. సో ఎక్కడికంటే డ్రైవింగ్ క్లాస్కి చాలా వాన పడుతుంది. వాళ్ళు రానని చెప్పాను. ఆయన స్వామి నేర్పిస్తున్నారు మాకు. వాన పడితే మీరు బండి వదిలేసి వస్తారా, మీరు నేర్చుకోవాలి కదా వానలో కూడా ఎలా డ్రైవ్ చేయాలి, రండి అన్నారు అనమాట. సో అందుకనేసి మరి డ్రైవింగ్ క్లాస్కి వెళ్తున్నాయి. ఇప్పుడు ఫుల్ వాన, పెద్ద వాన. చూడండి బాబా, ఆయన స్వామి తరుచుకునే నేర్పిస్తున్నారు. అండ్ నా పరిస్థితి వానలో డ్రైవింగ్ అస్సలు ఒప్పుకోరు. ఆయన బట్టి బుక్ మార్కుల్లాగా అనమాట. ఒక ½ అన్ అవర్ ముందే కాల్ చేసి వస్తున్నారా వచ్చేయండి అని చెప్తారనమాట. మీ వారంలో అవసరం డ్రైవింగ్ క్లాస్, డ్రైవింగ్ క్లాస్ రామా కారు వదిలేసి వచ్చేస్తారు. చూశారు కదండి, మా స్వామి అస్సలు ఒప్పుకునేవారు కాదు. తుఫాన్ వచ్చినా సరే కంపల్సరీ డ్రైవింగ్ నేర్చుకోవాల్సిందే. అండ్ ఇది ఇవాళ నా కారు మీద నేను డ్రైవ్ చేసి ట్రయల్ వేస్తున్నాను అనమాట. సో ఆ డే అయితే వచ్చేసింది. మొత్తం మెహదీపట్నం దగ్గర ఉన్న పూల మార్కెట్ ఉంటుంది కదండి, ఆ చిన్న చిన్న సందులలో గొంతులలో తీసుకెళ్ళి తిప్పి అవతలేసారనమాట. నాకైతే చాలా భయం వేసింది. అండ్ ఇంతకుముందు 2 సార్లు నేర్చుకున్నా కదండి, బట్ ప్రాక్టీస్ లేదు నాకు. ప్రాక్టీస్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయిందనమాట. కారు నేర్చుకొని వదిలేస్తే అస్సలు కారు నడపడం రాదండి. కంపల్సరీగా ప్రాక్టీస్ అనేది ఒక 1 మంత్ రెగ్యులర్గా ఉండాలి మనకి ప్రాక్టీస్ అయితే. మొత్తానికి డ్రైవింగ్ వచ్చింది కానీ భయంగా ఉంది. కానీ పర్వాలేదు. ఇవాళ గుడిమల్కాపూర్ ఫుల్ ట్రాఫిక్, చిన్న సందులో తీసుకెళ్లారు. నిన్న మొత్తం ఎక్కడికి వెళ్ళాం, నిన్న కూడా ఫుల్ అప్పా జంక్షన్ అదంతా వెళ్ళొచ్చాం. కార్ అయితే కొంచెం ధైర్యం వచ్చింది, పర్వాలా. దేవుడి దయ. అయ్యయ్యో మేకలు నెక్కింద చిటికి ముందు. మేక పిల్లలు సో ఇక్కడ నాకు బిగ్గెస్ట్ ఫియర్ అంటే టెన్షన్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 వీలర్స్ వాళ్ళని డాష్ ఇవ్వకూడదు. ఎందుకంటే 2 వీలర్ వాళ్ళు పడితే మటుకు వాళ్ళు వచ్చి మనల్ని గుద్దిన, మనం వచ్చి గుద్దినా వాళ్ళకి మేజర్గా దెబ్బలు తగులుతాయి. అది నేను అస్సలు తట్టుకోలేను. సో అదనమాట, దేన్ని గుద్దద్దని ఫస్ట్ అయితే 2 వీలర్ వాళ్ళని అయితే అసలు టచ్ చేయొద్దనేసి. అండ్ ఇక్కడ నేను నేర్చుకున్నాకండి, నేను ఒక్కదాన్నే మటుకు కార్ తీయలేదండి. ఒక 15-20 డేస్ అయితే అండర్ డ్రైవర్, అంటే మాకు డ్రైవర్ ఉన్నారు, ఆ డ్రైవర్ అండర్లోనే నేను అంటే సజెస్ట్ చేస్తారనమాట. రైట్లో లెఫ్ట్లో చూసుకోండి, అంటే వెనక వస్తున్నా ముందు వస్తున్నా చూసుకొని నడపని అని చెప్తూ ఉంటారు అనమాట. ఒకేసారి అయితే నేను ధైర్యంగా తీసి నడపలేదండి. పక్కన డ్రైవర్ ఉండంగానే నేను అండర్ వాళ్ళ డైరెక్షన్లోనే ఒక 15-20 డేస్ నడిపాక మటుకు ఇంకా ఫుల్ టు ధైర్యం వచ్చేసింది. అమ్మయ్య ఇంకా నేను నడిపేయచ్చు కార్ అన్న ధైర్యం అయితే బాగా వచ్చేసింది. ప్రాక్టీస్ ఈజ్ మస్ట్ అండి. అనొచ్చు మీకు అయితే డ్రైవర్ ఉన్నారు కదా మరి మాకెలా అని. మీకు క్లాసెస్ నేర్పించిన వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక 10-15 డేస్ ఒక్కొక్క 1 అవర్లో నేర్పిస్తారు, లేదా ఎవరైనా అరేంజ్ చేస్తారు, లేదా మీ టెంపరరీ డ్రైవర్ని కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఎక్కడికి వెళ్తున్నావు? నేను లెఫ్ట్ ఎక్కువ మార్జిన్ పెట్టట్లా. ఎక్కడికి వెళ్తున్నావు? మనమా అలా ఒక రౌండ్ వేస్తున్నాం నాన్న. యూ లైక్ మమ్మ డ్రైవింగ్? పర్వాలేదు, బాగానే నేర్పుతుందో? ఓకేనా? ఇంకెవరైనా సరే డ్రైవింగ్ నేర్చుకోవాలా వద్దా అనే థాట్ ప్రాసెస్లో ఉండి భయపడి ఆగిపోతుంటే కనుక అస్సలు భయపడకండి, హ్యాపీగా నేర్చుకోండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ యువర్ డ్రైవింగ్. అండ్ ఒకళ్ళ మీద డిపెండెన్సీ లేకుండా హ్యాపీగా డ్రైవ్ చేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇంకా అఫ్కోర్స్ స్టార్టింగ్లో భయం, నాకు చేతులు వణికిపోయి గుండె జారిపోతున్నట్టుగా అనిపించేది. భయం ఓన్లీ ఒక 1 వీక్ 10 డేస్ ఉంటుంది అంతే.
స్టార్టింగ్ డేస్లో అయితే నేర్పిస్తున్నప్పుడు పాపం ఆయన ఆ స్వామికి బీపీ వచ్చేదన్నమాట. ఎవరన్నా ముందు ఒక ½ కిలోమీటర్ ఎవరైనా కనిపిస్తుంటే నేను హార్న్ కొట్టేదాన్ని కాదు, బ్రేక్ వేసేదాన్ని కాదు, ఇలా చేత జరగండి అని గట్టిగా అరిచేదాన్ని అనమాట. లేదా అయ్యో అని అరిచేదాన్ని. స్వామి అనేవాళ్ళు, అమ్మ కార్కి ఒక బ్రేక్ హార్న్ 2 ఉన్నాయి, అవి 2 వాడండి అని చెప్పేవాడు పాపం. అలా చాలా సార్లు చేసే నవ్వుకునేదాన్ని. నాకు ఇప్పటికీ నవ్వు వస్తుంటుంది అనమాట. సో డ్రైవింగ్ నేర్చుకునే స్టార్టింగ్ లో చాలా భయం ఉండేది. 3 టైమ్స్ నేర్చుకున్నాను. బట్ డ్రైవింగ్ ఇది కంపల్సరీగా నేర్చుకోవాలా అంటే నన్ను అడిగితే మటుకు ఎస్, నేర్చుకుంటే ఇండిపెండెంట్ గా హ్యాపీగా ఉంటాం అనమాట. డిపెండెన్సీ ఉండదు మనకి. డ్రైవర్ ఉన్నా సరే మనకి గబుక్కు నేర్చుకుని ఉన్నాం అనుకోండి, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది, మనం ఎప్పుడన్నా అదేంటి ఏదో ఒక రోజు ఇంపార్టెంట్ గా బయటికి వెళ్లాల్సి వస్తుంది, అలాంటి టైంలో డ్రైవర్స్ రారనమాట. సో మనకి గనక కార్ ఉండి డ్రైవింగ్ లేదనుకోండి, అదొక నిజంగా టార్చర్ గా ఉంటుంది, బాధగా అనిపిస్తుంది. సో కాబట్టి కార్ ఉండి డ్రైవింగ్ వచ్చింది అనుకోండి, సో డ్రైవర్ లేని టైంలో కానీ ఎనీ ఎమర్జెన్సీ నైట్ టైమ్స్ లో డ్రైవర్స్ అవైలబుల్ ఉండరు. సో మన ఫ్యామిలీకి మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఎవరికైనా హెల్ప్ కైనా సరే సో డ్రైవింగ్ నేర్చుకుని ఉంటే మటుకు చాలా బాగుంటుంది. ఇండిపెండెంట్ గా మనము ఎవ్వరి మీద డిపెండెంట్ లేకుండా హ్యాపీగా డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో చూడండి, ఇవాళ నాకు డ్రైవర్ రాలేదు, బయటికి వెళ్దాం అనుకున్నాం. బట్ కానీ ఇప్పుడు నాకు డ్రైవింగ్ రావడం వల్ల హ్యాపీగా వెళ్తున్నాను అనమాట. అండ్ చాలా మంది భయపడతారు, ఇది ఏజా, ఇలా ఈ ఏజ్ లో నేర్చుకోవచ్చా, ఇది ఏజ్ కాదేమోననేసి. డ్రైవింగ్ కి ఏజ్ లిమిట్ అంటూ ఏదీ లేదండి. యాక్చువల్లీ నేను అవతార్లో ఉన్నప్పుడు చాలా మంది 45-50 ఏజ్ ఉన్న వాళ్ళే బాగా డ్రైవ్ చేస్తుంటే చూసి అసలు ఇలా కాదా, వాళ్ళే ఇంత పెద్దవాళ్ళు నడుపుతున్నారు, మనం నడపలేమా అని అనుకునేదాన్ని అనమాట. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే, నేను కారు కొన్న తర్వాత డ్రైవర్స్ ని పెట్టుకున్నాను కదా, డ్రైవర్ ఏంటంటే చేంజ్ అవుతూ ఉండేవాళ్ళు, వాళ్ళకేమో అడ్రస్లు చెప్పాలి, ప్రతిసారి చెప్పాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఊరికి విసిగిస్తుంటారు, ఎప్పుడైనా ఇంపార్టెంట్ డేస్ లోనే రారు, మాటికి మానేస్తారు, అప్డేట్ ఉండదు. సో అలాంటప్పుడు నిజంగా చాలా విసుగొచ్చి ఇలా కాదు, కారు ఉంది కదా, డ్రైవింగ్ నేనే నేర్చుకుంటాను అనేసి మా కమ్యూనిటీలోనే డ్రైవింగ్ క్లాసెస్ నేర్పించే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర ఇంట్లో చెప్పకుండా, మా వారు చెప్పకుండానే వెళ్ళిపోయి ఇంకా స్టార్ట్ చేస్తా అనమాట. అసలు ఈసారి ఎలా అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో నేర్చుకోవాలని, బట్ బాగా నేర్పించారు, హ్యాపీగా నేర్చుకున్నాను అనమాట. సో ఇది నా డ్రైవింగ్ స్టోరీ. కానీ లాంగ్ డ్రైవ్స్ అవి చేస్తూ ఉంటే మటుకు మ్యూజిక్ పెట్టుకొని మీరు వెళ్తే, ఇది కూడా డ్రైవింగ్ కూడా ఒకలాంటి స్ట్రెస్ రిలీఫే అనమాట మనకి. సో కాబట్టి డ్రైవింగ్ కంపల్సరీ ఉంటే హ్యాపీ అండి. 4 వీలర్ డ్రైవింగ్ ఉంటే చాలా హ్యాపీగా మనం ఎంజాయ్ చేస్తాం అనమాట. సో ఎవరి మీద డిపెండెన్సీ అన్నది లేకుండా. అండ్ ఇవాళ వ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా, ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటున్నా. అండ్ మీరు కూడా డ్రైవింగ్ నేర్చుకుని ఉంటే మీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ని కూడా నాకు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి, తప్పకుండా నేను చదువుతాను. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇంకో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా.